హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా వరకు అయితే కొంతమందికి కట్స్ వేయడం సరిగ్గా రావన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. కట్స్ ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూపించబోతున్నాను. ఆల్రెడీ మనం డ్రెస్ అంతా చేతులంతా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇంకా చేయి వెడల్పు ఎంత కావాలో అంత కొలుసుకొని మనం స్ట్రైట్గా ఆల్రెడీ కటింగ్లోనే మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా. ఇక్కడ కట్స్ వరకు ఇక్కడ సూదిని క్లాత్లో ఉంచేసి ఇలా తిప్పేసుకొని మళ్ళీ రివర్స్లో ఆ కుట్టు మీద కాకుండా ఒక పావు ఇంచి బయటికి వేసుకోండి. లోపల పక్క వేయద్దు, బయట పక్కకి వేసుకోండి కుట్టు. ఇలా కుట్టేసుకున్న తర్వాత 2 అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు వేసుకొని ఆపేసేయండి. ఇలా రెండో పక్క కూడా సేమ్. ఈ చేయి వెడల్పు వచ్చేసి 4.5 తీసుకున్నాను. 4.5 లేదా 5 అలా. స్టార్టింగ్లో రిప్ లాగేసుకొని సేమ్ ఇటు కూడా అంతే. ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే ఇంక మనం మళ్ళీ కుట్టేటప్పుడు కొలుసుకోకుండా తొందరగా అయిపోతుంది పని. అందుకనే మనం కటింగ్లోనే ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ సూదిని క్లాత్లో ఉంచి తిప్పేసుకొని కుట్లు వేసేసుకోవడమే. ఇక్కడ కట్స్ దగ్గర లైనింగ్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు పట్టుకొని ఇట్లా మడత పెట్టేసుకొని 2 మడతలు వేసుకోండి. ఒక మడత తర్వాత ఇంకో మడత వేసేసుకొని సేమ్ స్ట్రైట్గా వచ్చేసేయండి. చాలామందికి ఏంటంటే కట్స్ దగ్గరే పోతూ ఉంటాయి. అందుకనేసి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఎలాగైతే వేస్తున్నానో అలా వేసుకోండి. ఇక్కడ ఏంటంటే పలక మెడ ఎలాగైతే వేస్తామో అలా రావాలన్నమాట. స్క్వేర్ టైప్లో స్ట్రైట్గా వచ్చిన తర్వాత అక్కడ సూదిని క్లాత్లో ఉంచి ఇటు కూడా మలుచుకున్న తర్వాత ఇలా స్క్వేర్గా వచ్చి ఇటు రావాలి. మళ్ళీ అంతే స్ట్రైట్గా కిందకు వచ్చేయడమే. ఇటు సైడ్ ఎలా వేసుకున్నామో సేమ్ అటు సైడ్ కూడా కట్స్ని అలానే వేసేసుకోవాలి. మనకి మెయిన్ ఏంటంటే కట్స్ దగ్గరే పోతూ ఉంటాయి. అందుకనేసి కట్సే చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మడత వేసాను, అలానే ఇంకో మడత వేసాను. వేసేసి చివరికి కుట్టుకోండి. మళ్ళీ మధ్యలోకి రాకూడదు, కుట్టు అనేది చివరికి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి మూల మీద సూది ఉంచేసి అలానే క్లియర్గా వచ్చేసి ఇటు సైడ్ నుంచి సేమ్ ఇందాక అటు సైడ్ ఎలా వేసుకున్నామో అలానే ఇలా వేసేసుకున్న తర్వాత కింద కూడా మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా ఒక సైడ్ మడత పెట్టేసుకున్న తర్వాత రెండో పక్క వేసుకునేటప్పుడు కొలుసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా ఇలా సమానంగా కొలుసుకొని ఫస్ట్ తీసుకున్నాం కదా, దాన్ని ఎంత ఉంటే అంతవరకు ఈతల పక్క దాన్ని మడతేసుకోండి. అప్పుడు కట్స్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాయి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా వేసుకోవాలి. రెడీమేడ్ టాపులకి ఏంటంటే ఒక సైడ్ వేసేసి వదిలేస్తారు. మనం కుట్టుకునేటప్పుడు 2 సైడ్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది డ్రెస్. చూస్తున్నారు కదా, చివరి నుంచి కూడా వేసి ఇక్కడికి వచ్చేసరికి వీ షేప్లో వచ్చేస్తుంది కుట్టు అనేది. చుట్టూ కూడా అంతే. ఇక్కడికి వచ్చేసరికి సూదిని క్లాత్లో ఉంచి వీలాగా ఇలా కుట్టుకోవడం వల్ల డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి డ్రెస్ రెడీ అయిపోయింది. ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది చాలామందికి నడుం దగ్గర, అందుకనేసి చిన్న టాక్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బార్డర్ కూడా వేసేసాను దీనిపైన. నేను డ్రెస్లో వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.